భద్రాచలంలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఓ ప్రైవేట్ లాడ్జ్ ను అడ్డాగా చేసుకుని ఈ ముఠా కల్తీ నెయ్యి తయారు చేస్తోందని గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి లాడ్జ్ లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ కేజీ, అర కేజీ బాక్సుల్లో సిద్ధంగా ఉన్న 50 కేజీల నెయ్యితో పాటు తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని బళ్ళారికి చెందిన ఈ ముఠా పామ్ ఆయిల్, ఇతర ఇంగ్రీడియంట్స్ కలిపి నకిలీ నెయ్యి తయారు చేస్తోందని పోలీసులు తెలిపారు. బెంగళూరుకు చెందిన మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ విజయభాస్కర్ థియేటర్ పక్కన ఉన్న శ్రీరామ లాడ్జ్ లో తనిఖీ నిర్వహించగా అక్కడ 4 వ్యక్తులు ఈ కల్తీ నెయ్యి తయారు చేస్తూ ఉన్నారు. సుమారుగా 50 కేజీలు కేజీ బాక్సులు, అర కేజీ బాక్సుల్లో నింపి ఉన్నది. అలాగే ఆ కల్తీ నెయ్యి తయారు చేయడానికి వాళ్ళు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ క్రీమ్ లాంటిది, ఒక క్రీమ్ ఒకటి యూజ్ చేస్తున్నారు. దానితో పాటు ఆయిల్ ప్యాకెట్స్ అండ్ డాల్డా స్టవ్ మీద వెయిట్ చేసి వాళ్ళు మిక్స్ చేసి దాన్ని బాక్సుల్లో కేజీలు చొప్పున, అర కేజీల చొప్పున ప్యాక్ చేసి మొత్తం 4 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన వాళ్ళు. కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. కల్తీ నెయ్యి